మేము తమిళనాడు ట్రిప్లో భాగంగా ఈరోజు అనగా 29 ఏప్రిల్ 2026వ తేదీన ఒక ఎక్సైట్మెంట్ ప్రయాణం చేస్తూ ఉన్నాము. అదే పంబన్ బ్రిడ్జిపై ప్రయాణం. ఈ పంబన్ బ్రిడ్జ్ అనేది తమిళనాడులోని మండపం అనే ప్రాంతాన్ని, అలాగే సముద్ర మధ్యలో గల రామేశ్వరం అనే ద్వీపాన్ని కలుపుతున్న బ్రిడ్జి. దీన్ని మొదటి బ్రిడ్జిని, పాత బ్రిడ్జిని 1914లో నిర్మించారు. అయితే ఇప్పుడు మేము ప్రయాణం చేస్తున్న ట్రైన్ మాత్రం కొత్త బ్రిడ్జి మేంచే వెళ్తుంది. పాత బ్రిడ్జిని ఇప్పుడు వాడటం లేదు. మేము ప్రయాణం చేస్తున్న బ్రిడ్జి 2025 నుంచి ఏప్రిల్ నుంచి వాడుకలోకి వచ్చింది. అంటే సంవత్సరం తర్వాత మేము ప్రారంభమైన సంవత్సరం తర్వాత ఈ కొత్త బ్రిడ్జిపై ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాము. ఇంకొద్ది క్షణాల్లో మనం పంబన్ బ్రిడ్జి మీదకి చేరుకుంటున్నాము. కొత్త పంబన్ బ్రిడ్జి మేంచి మనం ప్రయాణం చేస్తున్నాము. పంబన్ బ్రిడ్జి మీదకి వచ్చాం. ఆ దూరంగా ఎత్తుగా కనిపిస్తున్నది రోడ్డు వంతెన. ఈ మధ్యలో కనిపిస్తున్నది 1914లో మొట్టమొదటిగా నిర్మించిన పంబన్ బ్రిడ్జి. ఈ బ్రిడ్జి 2 కిలోమీటర్ల లెంత్ పొడవుతో ఉంటుంది. ఈ బ్రిడ్జి దాటిన తర్వాత రామేశ్వరం ద్వీపాన్ని చేరుకుంటాము. ఈ ప్రాంతమంతా కూడా తమిళనాడులోని రామనాథపురం జిల్లా పరిధిలోకి వస్తుంది. రామేశ్వరం పట్టణం అనేది ప్రముఖ దర్శనీయ స్థలము మరియు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి స్వగ్రామం. ఈ బ్రిడ్జి ప్రత్యేకత ఏమనగా, మన భారతదేశంలోనే మొట్టమొదటి సముద్రంపై నిర్మింపబడిన రైల్వే వంతెన ఇది. ఈ రైల్వే వంతెన కింద నుండి షిప్లు వెళ్ళడానికి వీలుగా ఈ వంతెన పైకి లిఫ్ట్ అవుతూ ఉండటం కూడా ఒక ప్రత్యేకత. ఈ పాత పంబన్ బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్ తుప్పుపట్టి పాడు కావడం వల్ల ప్రస్తుతం రాకపోకల కోసం దాన్ని ఉపయోగించడం లేదు. మేము ప్రయాణిస్తున్న కొత్త వంతెన మాత్రమే ఉపయోగిస్తున్నారు. మేము ఆ కొత్త వంతెనపై గల ట్రైన్లోంచి వీడియో తీస్తున్నాం.